హాయ్ మామ. మన వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ దాకా రావడం కోసం. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయ మామ. హాయ్ మామ, ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా లాస్ట్ వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మామ, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయి మామ, ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే మామ, మేమైతే ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి గౌరీమాత టెంపుల్ ఆపోజిట్ లో ఉన్న రోడ్ లోకి వెళ్తే కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ కి వెళ్తే హాట్ స్ప్రింగ్ అని ఒకటి ఉండదు మామ. అక్కడ ఓన్లీ వేడి నీళ్ళే వస్తాయి. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా, ఇదే హాట్ స్ప్రింగ్ అనేది. నీళ్ళు అనేది చాలా అంటే చాలా వేడిగా వస్తాయి మామ. మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్ గా ఇది ట్రై చేయండి, మీకు చాలా భలే విచిత్రంగా అనిపించింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి మీరు గౌరీకుండలోనే టిఫిన్ చేసాం మామ. ఇదే అని ఆ టిఫిన్ ప్లేస్. ఫస్ట్ అయితే మేము ఒక బ్రెడ్ బజ్జీ అనేది ఆర్డర్ చెప్పాము. బ్రెడ్ బజ్జీ అనేది యావరేజ్. దాని తర్వాత ఒక పూరి అనేది ఆర్డర్ ఇచ్చాం. దాంట్లో బఠానీ కర్రీ ఇచ్చాడు. దాంట్లో ఏ మసాలా వేసావు కూడా నాకైతే అర్థం కాలేదు మా. ఇంకా టిఫిన్ చేసేసి మా బ్యాగ్స్ అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ లాకర్ లో అయితే పెట్టేస్తాం. ఒక్కొక్క బ్యాగ్ కి 100 రూపాయలు తీసుకున్నాడు. ఇంకా లాకర్ లో బ్యాగ్ పెట్టేసి మా ట్రెక్కింగ్ అనేది మేము స్టార్ట్ చేసాం. మీరు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు అయితే మీతో పాటు వీలైనంత తక్కువ లగేజ్ మీతో పాటు క్యారీ చేయను, ఎందుకంటే మీతో పాటు లగేజ్ ఎక్కువ తీసుకెళ్తే మీకు చాలా అంటే చాలా బర్డెన్ అయిపోయింది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, కేదార్నాథ్ ట్రిక్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లు ఉండదు మో. 18 కిలోమీటర్లు అంటారు కానీ 23 కిలోమీటర్లు ఉండదు మో. మీరైతే ఖచ్చితంగా షూ వేసుకోండి మో, ఎందుకంటే రోడ్లు అనేది అస్సలు బాగోవు. ఈ గుర్రాల వాళ్ళు అయితే అసలు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళని అసలు పట్టించుకోరు మో. ఎలా పడితే అలా వెళ్ళిపోతా ఉంటారు. సో మనమే చూసుకుంటూ చాలా జాగ్రత్తగా నడవాలి. మన ఎన్నో ఇంకా చాలా కొండలు దాటి వెళ్ళాలి. చాలా కొండలు దాటుకొని మరీ వచ్చాం మనం. అసలు దారి చూసారా ఎంత డేంజర్ గా ఉందో. వెళ్ళే దారిలో వర్షం అయితే పడింది. వర్షం పడడం వల్ల క్లైమేట్ చూడమో ఎలా మారింది. మేబీ స్వర్గానికి వెళ్ళే దారి ఇలాగే ఉండిద్దేమో అనుకుంటా. మనం అయితే ఆ మంచు కొండల దగ్గరికి వెళ్ళాలమో. ఆ గ్లేషియర్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఆ గ్లేషియర్స్ ముందే కేదార్నాథ్ టెంపుల్ అనేది ఉండిద్ది మా. చూసారా, మనం ఈ వేస్ అన్ని దాటుకొని వెళ్ళాలి. ఎన్ని మలుపులు ఉన్నాయో.
మామ ఆ రోజు నైట్ అనేది వర్షం పడతానే ఉంది, అసలు చాలా అంటే చాలా గట్టిగా. మేము ఏం చేసామంటే మేము మాతో పాటు క్యాంపెయినింగ్ టెంట్ అనేది క్యారీ చేసాం. మేమే ఆ క్యాంపెయినింగ్ టెంట్ తీసుకెళ్ళి ఆ గుడి దగ్గర క్యాంపెయినింగ్ టెంట్ వేసుకుందాం అనుకున్నాం. కాకపోతే వర్షం చాలా అంటే చాలా గట్టిగా పడడం వల్ల మేము వీడియోలు కూడా రికార్డ్ చేయలేకపోయా. సో దానివల్ల మేము టెంట్ వేసుకోలేదు అక్కడ. హలో మామ, మేమైతే నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, అరౌండ్ ఒక 10 o'clock అయితే అయింది. అందులోనూ వర్షం కూడా చాలా అంటే చాలా గట్టిగా పడింది ఇక్కడ. మేము ఏం చేసామంటే మేమే టెంట్లు తెచ్చుకొని ఇక్కడ మేమే వేసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ వర్షాల వల్ల అసలు టెంట్ వేయడానికి కుదరలేదు. మేము ఇక్కడ ఒక టెంట్ అనేది రెంట్కి తీసుకున్నాం, మీకు చూపిస్తా చూడండి. ఇదే మా టెంట్. పర్ పర్సన్కి 300 తీసుకున్నారు. మేము 5 వచ్చాం, 1500. చుట్టుపక్కల వ్యూ చూపిస్తా చూడండి. మేమైతే ఫ్రెష్ అయిపోయి గుడికనే స్టార్ట్ అయిపోయాం. చూస్తున్నారు కదా, టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి. మామూలుగా టెంపుల్ ముందుకు వెళ్ళాలి, టెంపుల్ సరౌండింగ్స్ చూడాలంటే ఈ మెట్ల దారి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఫైనల్లీ మనం అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. చూసారా ఎంత బాగుందో టెంపుల్ అసలు. అలాగే ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే భీమశిల ఉంటుందమ్మా. ఈ భీమశిల ఏంటంటే లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు అరౌండ్ ఒక 6000 మంది దాకా చనిపోయారు. కానీ ఈ టెంపుల్ కి మాత్రం ఏం కాలేదు. అది ఈ స్టోన్ వల్లే. ఈ స్టోన్ పైనుంచి ఎక్కడో కొండల్లోంచి గుడి బ్యాక్ సైడ్ అనేది పడింది, కరెక్ట్గా ఇదే ప్లేస్ లో. దానివల్ల అసలు గుడికి అనేది ఏం కాలేదు. అప్పటి నుంచి ఈ స్టోన్ అనేది భీమశిల అని పిలుస్తున్నారు. అలాగే గుడి వెనకాల ఆది శంకరాచార్యులు రీసెంట్ గా ఒక గుడి అయితే కట్టారు మా, చాలా బాగుంది. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇదే ఆ గుడి అనేది. దీన్ని కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. గుడి బ్యాక్ సైడ్ నుంచి మంచు కొండలు అలా కనిపిస్తున్నాయి. కాలభైరవ టెంపుల్కి వెళ్ళిపోయాము. గుడి లెఫ్ట్ సైడ్ నుంచి కొండ మీదకి వెళ్తే కాలభైరవ టెంపుల్ ఉంటుంది. दर्शन करके आओ, सही जगह बैठते हैं। ఇదే ఆ కాలభైరవ టెంపుల్. మీరు గుడికి వెళ్ళే లెక్క అయితే ఈ కాలభైరవ టెంపుల్ కూడా వెళ్ళండి మా, డెఫినెట్గా. చాలా అంటే చాలా బాగుండేది పైనుంచి వ్యూ అనేది, చూస్తున్నారు కదా. నాకు కన్ఫ్యూజింగ్ ఉంది. మమ్మ కూడా అయిపోతే నాకు ఇస్తే చింటూ
కాలభైరవుడి దర్శనం అయిపోగానే మేమైతే ఊళ్ళోకి అయితే వెళ్ళిపోతున్నాము. చూసారా ఎంత క్యూ ఉందో. హాయ్ ఆ 10 రూపాయలు లాక్క సైలెంట్ వెళ్ళి తీసుకోరా కాదు ఇల్లు కొట్టుకుంటాను కొట్టడం ఇంపార్టెంట్. ఎవరు మేళ పడేడే డబ్బులు ఇవ్వట్లేదు ఎవరు అంటున్నాడు. లేకపోతే ఇక్కడ డాక్టర్ తీసుకో డాక్టర్ దగ్గర తీసుకో. 5 రూపాయలు 5 రూపాయలు గవర్నమెంట్ క్యాంపులు కదా ఇవన్నీ. మాకైతే దర్శనం టైము అరౌండ్ 4 to 5 hours పట్టింది. మా గుడి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఒక్కొక్క మనిషికి 3000 తీసుకుంటారు. మా స్పెషల్ దర్శనం చేపిస్తారు. శివుడికి అనేది అభిషేకం కూడా చేపిస్తారు. అలా కూడా వెళ్ళొచ్చు. మా గుళ్ళో దేవుడు అనేది ఈ రూపంలో ఉంటాడు. మా దర్శనం అయ్యేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. మా ఇంకా మీ గుళ్ళోంచి బయటికి రాగానే గంగా హారతి అనేది ఇస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది, చూడండి.
అలా మేము మా గంగాహారతి చూసుకొని మళ్ళీ మా టెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచి చూస్తే నా ఫోన్ అనేది ఆన్లోనే ఉంది మామ. నేను ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ తీసిన తర్వాత ఫోన్ అనేది యాపిల్ లోగో వచ్చి ఇలా ఆగిపోయింది. ఇంకా మేము మార్నింగే లేచి కిందగానే స్టార్ట్ అయిపోయాం మామ. ఇక్కడ గుర్రాలు ఉన్నాయి చూసారా, ఇక్కడే మనల్ని కింద నుంచి పైకి తీసుకొచ్చినా ఇక్కడే దింపేస్తారు మామ. ఒకవేళ మనం కిందకి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. చాలా మంది అసలు గుర్రాలు లేవు, గుర్రాలకి హెల్త్ బాగోలేదు, ఏదో డిసీజ్ వచ్చిందని చెప్పారు. కానీ ఇక్కడ చూసారా చాలా అంటే చాలా గుర్రాలు ఉన్నాయి. ఒక్కొక్క మనిషికి 3,500 3,500 తీసుకుంటున్నారు మామ. మన కిందగా ఉన్నాను. నేను రత్న కిందకి వచ్చేస్తున్నాను చూసి చెప్పడానికి అంతే. మనం కిందకు వచ్చే దారిలో అయితే ఇక్కడ కూడా అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, నా బ్యాక్ సైడ్ అయితే మీకు రూట్ కూడా కరెక్ట్గా చూపిస్తా చూడండి. మనం పైనుంచి వచ్చేటప్పుడు అయితే 2 హెలిప్యాడ్ ప్లేసులు కనిపిస్తాయి. ఇది సెకండ్ది. దానికి కొంచెం పైకి వస్తే ఇక్కడ ఈ టవర్ దగ్గర ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఈ టవర్ ఆపోజిట్ లోనే ఉంటుంది కరెక్ట్గా. ఫుడ్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సోమ్ టీ కూడా ఉంది ఇక్కడ. అచ్చా బాయ్. మీరు క్లారిటీగా చూస్తే ఈ ఆర్చ్ దగ్గర కిందే ఒక గుర్రం అనేది పడిపోయింది మా. చూడండి, ఆ గుర్రానికి అసలు బ్రేక్ ఇవ్వకుండా నాన్ స్టాప్ అనేది పని చేపిస్తూనే ఉన్నారు మా. దానివల్ల అది అనేది ఆవేశం వచ్చి పడిపోయింది మా. చూసారా, నేను వీడియో తీస్తుంటే ఒక పోలీస్ ఆయన వచ్చి వీడియో తీయొద్దు, ఆపేయండి, అది ఇది అన్నారు. అయినా కూడా నేను వీడియో తీసాము. ఈ చిన్న క్లిప్ అయితే నాకు దొరికింది, ఇది మీకు చూపించాలనుకుంటున్నాను మా. ఆ గుర్రం చనిపోవడానికి మనం అందరం కారణం. ఎందుకంటే మనం ఇలాంటి ప్రదేశానికి వస్తామని తెలుసు. మీకు తెలిసిద్దిగా ఒక 1 మంత్ ముందే మనం ఫిజికల్ ఫిట్నెస్ అనేది చూసుకుంటే ఆ గుర్రం మీద ఎక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మా. ఆ గుర్రం చనిపోవడానికి మనందరం కారణం అది. ఎందుకంటే ఆ గుర్రానికి అనేది బ్రేక్ ఇవ్వరు మా. అసలు నాన్ స్టాప్ పైనుంచి కిందకి తిప్పుతానే ఉంటారు. మనిషికి రోజులో 24 గంటల్లో 8 గంటలు పని చేసినా 4 గంటలు తన పని తాను చూసుకున్నా 12 గంటలు బ్రేక్ తీసుకుంటాడు మా. మనకి ఏదైనా బాధ వస్తే చెప్పుకోగలం, అవి మోగ చేయగలం మా. దానికి బాధ వచ్చినా అవి చెప్పుకోలేము. అది నా కళ్ళ ముందే కింద మీద పడుతూ కొట్టుకొని చనిపోయింది మా. నేను పైనుంచి కిందకి వచ్చే లోపలే అరౌండ్ ఒక 5-6 గుర్రాలు చూసాము. చాలా అంటే చాలా బాధ వేసింది నాకు. నా కళ్ళ ముందే చనిపోయింది అది. సో గుర్రాలు ఎక్కడానికి అవాయిడ్ చేయండి మా. అలా గౌరీగుండ వచ్చేసి మళ్ళీ మేము సేమ్ గౌరీమాత టెంపుల్ దగ్గరే మా క్యాంటీన్ టెంట్ వేసుకొని అక్కడే స్టే చేసాం మా. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము బద్రీనాథ్ బయలుదేరాం. బద్రీనాథ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం. ఓకేనా? ఓకే, బాయ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయి మామ, షేర్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేయి.